భాగవతం మళ్లీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందులోంచి ఒక తెల్లటి గుర్రము బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అన్నారు. ఈ గుర్రమును చూడగానే ఇంద్రుడికి కించిత్ మమకారం పుట్టింది. కాని శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకు ఇమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్లీ చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు పాలసముద్రంలోంచి బ్రహ్మాండమైన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి 5వతనం తరగదు. దాని మీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యము పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలమైన రూపంలో కోరికలు తెచ్చేస్తుంది. ఈ కల్పవృక్షమును ముందు ఇంద్రుడికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు. తరువాత పాలసముద్రమును ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది. పచ్చటి కాంతితో తెల్లటి వస్త్రములు కట్టుకుని పద్మాలనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవి అని నల్లని కన్నులతో అయిన చూపులతో మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు విన్నారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశించింది. ఇది పరమ యథార్థం. పుడుతూనే ఆ తల్లి యవనములో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాస భాగవతంలో లేదు, కానీ దేవి భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెబుతారు. ఈ స్తోత్రమును చేయడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసి కానీ తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగింది. కబరీబంధం చుట్టూ చక్కటి మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు అలంకరించుకుని ఉంది. మెడ నిండా హారములు వేసుకుని ఉంది. వరద ముద్రపత్తి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయమిస్తోంది. 2 పాదములను కలిపి పద్మాసనం వేసుకుంది. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణప్రియాయై సతత మహాలక్ష్మై నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమో నమః. హరిభక్త ప్రదాత్రై చ హర్ష దాత్రై చ నమో నమః. కృష్ణవక్ష స్థితాయై చ కృష్ణేశాయై నమో నమః. చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే. సంపత్యదిష్ట అద్వైతే మహాద్యేవై నమో నమః. నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయై నమో నమః. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశైవ సదా తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. దేవీ భాగవతం 9వ స్కందం నుంచి. పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డడిని బతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు మనం సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక్క దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినది. ప్రయత్నపూర్వకముగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా, ఆనాడు బిడ్డడైనందుకు అమ్మపాలిచ్చి బతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును ఇచ్చి కాపాడు అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణుభక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు, ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైక వైద్యము. పరమాత్మ శక్తితో కూడిన వాడి అనుగ్రహిస్తాడు. పక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడ వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇప్పుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజు లక్ష్మీ క్షీరసముద్రరాజ తనయామని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసం నీళ్లు తీసుకురావాలి. పసుపు కుంకుమలకు లోటు లేకుండా
చాలా కాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తరువాత దానిలోకి పల్లవములు వేయాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళస్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి ఇచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకు కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నానక్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణుడు కూర్చొని చక్కటి స్వస్తి మంత్రములు చెబుతూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదమంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళ ధ్వనులు జరగాలి. లక్ష్మీదేవి మంగళ స్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసదులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యము చేస్తున్నారు. అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆ రోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టుచీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో పాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలి. లేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితులైన స్నేహితుడు ఉంటాడు. ఆయనను సుహృత్ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తారు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రంలో ఉన్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారి వేసుకుందుకు వైజయంతి మాలను ఇచ్చాడు. అమ్మవారి వేసుకోవడానికి కావలసిన గాజులు, హారములు, నగలు వీటిని అన్నింటినీ ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీదేవి ఒక మంచి తారాహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామర పువ్వుని ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారి చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ అమ్మా లక్ష్మి, నీవు ఎల్లలోకములకు ఏలికరాడివై పరిపాలించేదువుగా కాని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇప్పుడు దండ పట్టుకుని ఎవరి మెడలో వేయాలని బయలుదేరుతోంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్ని పిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటివాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వారిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే, వారు దరిద్రులైపోయారు. వాళ్లకు అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యారు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతారు. మామగారు తన కొడుకుకు అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకు ఎంత అమూల్యమైన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇప్పుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో ఉన్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది. ఓం శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. మీ BVS